ఏంటిది అసలు? ఈ కేసు ఏం అర్థం కావట్లేదు. అసలు చంపింది ఎవడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు? చంపినోడు ఎవడైనా సరే ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను. నా పేరు శివ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఈ కేసు ఎలాగన్నా ముగిస్తాను. చంపినోడు ఎవడైనా కానీ ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను. విజయ్ గారు, చెప్పండి సార్. మనకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళని తీసుకురండి. అలాగే సార్. ఎవరు బాబు ఇక్కడ ఇన్ఫార్మ్ చేసింది? నేనే సార్. మా సార్ పిలుస్తున్నారు, పదా. సార్, ఉమ్. ఇతనే సార్ మనకి ఇన్ఫార్మ్ చేసింది. నేనే సార్. ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు? సార్ అసలు ఏం జరిగిందంటే రోజు కలుసుకునే చోటకి ఇప్పుడు లాగా వచ్చాం సార్. అప్పుడు పాదం మెట్టిపోతున్న ప్రయాణం ఏదైనా వెంట నది చెనేదల్లె తోడూరనా ఒంటరినైనా ఒట్టమి అయినా వెంట నది చెనేడవేనా ఓ మై ఫ్రెండ్ తత్తి కన్నులనే తుదిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ తత్తి దుదుకులాలో నిలిచిన నేస్తమా ఇది సార్ జరిగింది. నువ్వు వెళ్ళు. ఓకే సార్. విజయ్ గారు, చెప్పండి సార్. బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఓకే సార్. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఎంక్వైరీ చేయాలి, ఎటు వెళ్ళొద్దని చెప్పండి. ఓకే సార్. ఈ కేసు పూర్తయ్యేదాకా ఎవరు ఎటు వెళ్ళకూడదు, అర్థమైందా? ఓకే సార్. చెప్పు, ఎందుకు చంపేవాడిని? సార్ నేను చెప్పను సార్. వేణు ఎందుకు చంపావు? దండం పెడతా సార్, వాడు ఎలా చనిపోయాడు మాకు తెలుసు సార్. దేవుడు తోడు సార్. నువ్వు కాకపోతే మర్యాద సార్ సార్ నేను కాదు సార్. సరే నువ్వు వెళ్ళు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నువ్వు ఎంక్వైరీకి రావాలి. ఏంటి? ఏంటి సార్ ఏదో ఆలోచిస్తున్నారు? వేణు కేసు గురించి ఆలోచిస్తున్నాను విజయ్ గారు. చంపింది ఎవరు కనిపెట్టేశారా సార్? ఆల్మోస్ట్ 50% కనిపెట్టేసినట్టే. అవునా సార్, ఎలా? నేను బయట వాళ్ళని, అలాగే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరినీ కనుక్కున్నాను విజయ్ గారు. అందరూ ఒకే మాట అంటున్నారు విజయ్ గారు, అతనికి శత్రువులు ఎవరు లేరని, అతను చాలా మంచివాడని. మరెవరు చంపుంటారు సార్ వాడిని? ఇంకెవరై ఉంటారు విజయ్ గారు, వాళ్ళ ఫ్రెండ్సే. ఏమంటున్నారు సార్? అవును విజయ్ గారు, వేణుకి శత్రువులు అంటూ ఎవరు లేరు విజయ్ గారు. నాకు తెలిసి వాళ్ళ ఫ్రెండ్సే చంపుంటారు.
స్నేహమా మా ప్రాణ స్నేహమా వదిలి వెళ్ళవా మా ప్రాణ స్నేహమా మాతో నీ స్నేహం ఎక్కపై శూన్యం మాతో నీ ప్రణం ఎక్కపై అందం మాతో నీ స్నేహం ఎక్కపై శూన్యం మాతో నీ ప్రణం ఎక్కపై అందం దేవుడి కైనా చలేదని నా దేవుడి వంటి నిన్ను చంపరే ఓ ప్రాణ స్నేహమా మా ప్రాణ స్నేహమా వదిలి వెళ్ళవా మా ప్రాణ స్నేహమా ఏం ఆలోచిస్తున్నారు సార్? ఈ కేసు ఏం అర్థం కావట్లేదు విజయ్ గారు. రూమ్లో షీట్ అండ్ స్కెచ్ ఉన్నాయి, తేపోండి. ఓకే సార్. ఇదిగోండి సార్. విజయ్ గారు, సార్ చెప్పండి. మన విక్టిమ్ వచ్చేసి వేణు. ఎస్ సార్. ఈ నలుగురు వేణు కామన్ ఫ్రెండ్స్. ఎస్ సార్. ఇందులో మనకి ఇన్ఫార్మ్ చేసింది రవియే కదా? అవును సార్, రవియే మనకి ఫస్ట్ ఇన్ఫార్మ్ చేశాడు. ఓకే, మరి వాసు ఏమవుతాడు? వాసు వేణుకి ఫస్ట్ క్లోజ్ ఫ్రెండ్ సార్. ఓకే, మరి కుమార్ రమేష్? కుమార్ రమేష్ జస్ట్ కామన్ ఫ్రెండ్స్ సార్. అదేంటి సార్, రమేష్ని కొట్టేశారు? నేను ఈ నలుగురిని ఎంక్వైరీ చేశాను విజయ్ గారు. ఒక్కొక్కళ్ళు ఒక యాంగిల్ కనబడుతుంది విజయ్ గారు. ఒకడేమో బాధపడతా ఉంటాడు, ఒకడేమో టెన్షన్ పడతా ఉంటాడు, ఒకడేమో ఏడుస్తూ ఉంటాడు, ఒకడేమో భయపడతా ఉంటాడు. అదేంటి సార్, రవిని మార్క్ చేశారు? మనకి ఇన్ఫార్మ్ చేసిందే వాడు కదా. ఇన్ఫార్మ్ చేసిందే వాడు కాబట్టి నాకెందుకో వీడి మీద డౌట్ కొడుతుంది విజయ్ గారు. సార్ రవి మీద ఎందుకు డౌట్ వచ్చింది? వీళ్ళిద్దరి మీద ఎందుకు రాలేదు? మీరు చెప్పినట్టు వీళ్ళిద్దరి మీద కూడా డౌట్ రావచ్చు విజయ్ గారు, కానీ నాకెందుకో రవి మీదే డౌట్ కొడుతుంది. వీళ్ళలో ఎవడా ఏంటి అనేది క్లారిటీ లేదు విజయ్ గారు, కానీ కనిపెడతాను. శివ 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 వేగం ఐరరా శివ్ శివ్ తు కేకి సింహం ఐదు సుకురా శివ్ శివ్ రెక్కల తీసి శత్రువు నాడు కుతురా శత్రువుల గుండెలో రాజ్యాన్ని స్థాపించు కుతురా శివ 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 ఏంట్రా అసలు వాడికి ఇలా జరిగింది? అరే అసలు వాడికి శత్రువులే లేరు కదరా. అంత దారుణంగా ఎవడు వాడిని చంపింది? లోనే వాడిని ఎవడో ఒకటి చంపాడురా. మనలో ఎవడు చంపుతాడ్రా? నిజంగానే మనలో ఎవడో చంపాడ్రా. సార్ నాకెందుకో ఈ నలుగురు కాదనిపిస్తుంది సార్. కష్టపడుకున్న విజయ్ గారు, దొంగ దొరికేశాడు. అవునా సార్? ఎవరు? చెప్పను, చూపిస్తాను పదండి. ఏం చేస్తున్నారా? ఏం లేదు సార్. మీరు ఇంకా రెస్ట్ తీసుకోండి, దొంగ దొరికేశాడు. ఎవరు సార్? తమ్ముడు చిన్న దాంకుంది, చాలే గంటే బయటికి రమ్మా. ఎందుకు అలా చేసావా? పూజ తెలుసు కదరా నీకు.
ప్రాణం. ఒకరోజు చిన్న పని మీద బయటికి వెళుతూ ఉంటే అప్పుడు నేను అక్కడ చూసింది నేనెంతో ప్రాణంగా ప్రేమించిన నా పూజాని, నేనెంతో ప్రాణంగా నమ్మిన నా స్నేహితుడిని. నేను ఎక్కువగా నమ్మిన ఆ ఇద్దరు వ్యక్తులే నన్ను మోసం చేస్తుంటే చూస్తూ ఉండలేకపోయాను. నా ప్రాణానికి ప్రాణమైన నా పూజాని నా ప్రాణ స్నేహితుడితో చూసినప్పుడు నా రక్తం మరిగిపోయింది. ఇద్దరిని చంపేయాలంత కోపం, బాధ వచ్చాయి. కానీ ఆ పరిస్థితుల్లో ఏం చేయలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయా. కానీ ఒకరోజు ఏంట్రా ఒక్కడే ఉన్నాడా? ఏం లేదురా, ఊరికనే కూర్చున్నా ఒక్కనే. ఏంటి మరి సిట్టింగ్ వేద్దామా? పోదాం. అలా తాగుదామని బయటికి వెళ్ళిన మేము ఏంది మరి సంగతి? ఏముంది, ఏం లేదు, మామూలే అంతా. అవును, నేను అమ్మాయి దగ్గర అనిపించి ఎవరు అమ్మాయి? అమ్మాయా? ఏ అమ్మాయి? నేను అమ్మాయిలతో ఉంటానండి బాబాయ్, తెలుసుగా నా సంగతి. నా కొడక నా లవర్ కావాల్సి వస్తుందంట నీకు. నిన్ను ఇలా కాదురా, లేరా ఇప్పుడు నేనేం చేయాలి? అలా తాగిన మత్తులో తన మీద ఉన్న పిచ్చి ప్రేమ వల్ల మత్తులో అలా చేసేశాను. వాడు చనిపోయేసరికి ఏం చేయాలో తోచక ఆ పక్కన ఉన్న అబ్బాయి దగ్గర పడేసి వెళ్ళిపోయాను. వాసుకి నీ మీద ఉన్న పిచ్చి ప్రేమ వల్ల నువ్వు చేసిన పనికి తన ప్రాణ స్నేహితుడినే తన చేతులారా చంపేసి తీసుకువెళ్లి బావిగాడ పడేసి అసలేం తెలియనోడిలాగా వచ్చేశాడు. ఇదంతా నీ వల్లే జరిగింది. తను చనిపోవడానికి కారణం నువ్వు కూడా. నువ్వు వాడు జైల్లో చెప్పకూడదు తినడానికి రెడీగా ఉండండి. అతిగా ప్రేమించటం, అతిగా ఆశపడటం రెండూ ప్రమాదకరమే. మీ జీవితంలో కూడా ఎప్పుడోకప్పుడు ఇలాంటివి జరుగుండొచ్చు. మా ఈ షార్ట్ ఫిలిం మీకు మంచి మెసేజ్ ఇస్తుందని మేము కోరుకుంటున్నాం. Shiva, 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 Shiva.